ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఫిషింగ్ చేస్తుంటే ఒకసారి వచ్చింది నా పక్కకి పోయింది. ఇంకోటి ఇప్పుడు మనం ముంగట్టుకో అనుకోకుండా వచ్చిందే బాగుంటుంది, కానీ శేఖర్ అన్న మిస్ అయిపోయింది. షార్పేట వచ్చినాం మేము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురము, శేఖర్ అన్న, నేను జాలన్నా ఇడికి సిద్దిపేట కోమచ్చరు పోదాం అనుకున్నాము. కానీ ఇక అన్న మిస్ అయిపోయాడు. ఇంకోటి అన్నకు మార్కెట్ ఉంటుంది ఇలా డబిల్పూర్లో. సో మార్కెట్ ఉంటుంది. ఇక అందుకే ఇక ఎందుకు ఇక ఈరోజు ఖాళీగానే ఉన్నామని షార్పేట వచ్చేసినాం ఇక. అయితే అక్కడ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది ముంగట అక్కడ చేపలు చాలా దొరుకుతాయి. ఓకే, నీకు చేపలు కావాలంటే సండే పూట రావాలి, మార్నింగ్ 7కి రావాలి. ఇక్కడ వస్తే చేపలు నీకు కంటికి కనబడిన చేపలు ఉంటాయి ఇక్కడ. అగో లాస్ట్ టైం మనం ఇక్కడే చూద్దాం. ఈరోజు వచ్చిన ఒక 1 అవర్ల టైంలో మీకు చాలా చూపెట్టడానికి చూస్తాం టైము. ఎన్నిసార్లు వచ్చినావన్నా నువ్వు షార్పేట్కి? నేను లెక్కలేనన్ని సార్లు వచ్చినాను. మనకు విలేజ్కి దగ్గర కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అత్తగారు ఊరు. అవును, అన్న వాళ్ళ అత్తగారు ఊరు ఇదే ఊరు. అంటే ఇడికే వస్తాం. అవును, అట్లా నేను ఇంకా ఉంది కదా, చేపలు ఇక్కడ దొరుకుతాయి దీంట్లో. వావ్. ఇక మాకు మేడ్చల్ మండల, మేడ్చల్ డిస్టిక్లో ఇక పెద్దది టూరిస్ట్ స్పాట్ అయినా, మళ్ళీ ఇంకోటి పెద్ద చెరువు అంటే ఇక షార్పేట చెరువే. అయితే ఫ్రెండ్స్ ఒక్కరు రావద్దు, వస్తే గంటగా రాదు మీరు వస్తే. ఈవినింగ్ అన్న క్లైమేట్ బాగుంది. ఇంకోటి మంచిగా గాలి వస్తుంది. అవును, చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా వీడియోలో గాలి వచ్చేది. పబ్లిక్ అందరూ ఈరోజు గాంధీ జయంతి కదా. అవును, పబ్లిక్ తక్కువ ఉంది. అక్కడ చేప వచ్చిన చచ్చిపోయింది. ఫిషింగ్ కూడా బాగా చేస్తారు ఇక్కడ. అవును, ఎప్పుడు ఫిషింగ్ చేసినావా? తక్కువ, అంటే చిన్నప్పుడు లాస్ట్ టైం అక్కడ అక్కడ కూడా ఇక్కడ ఏం మస్తు ఉంటుంది అన్న ఈ ప్లేస్ షార్పేట. నేను చూస్తున్నా పోవాలి ఇప్పుడు మనం అక్కడికా. అక్కడికి పోవాలి. ఓకే, అటు సైడ్ కదా. అటు సైడ్. ఓకే, అసలు శేఖర్ అన్న వచ్చినట్టు ఒక రేంజ్ లో ఉంటుంది కదా. అవును, మెయిన్ మిస్ అవుతాడు శేఖర్ అన్న. ఇంకోటి ఆయన బిజినెస్ మ్యాన్, మిస్ అవుతుండే ఇక చాలా సార్లు మిస్ అవుతుండు. లేకపోతే ఇలా ఈ వీడియో అనేది మన సిద్దిపేట కోమచ్చరు దగ్గర ఉంటుండే ఈ వీడియో. ఇప్పుడు ఎక్కడో కొద్దికి వెళ్ళాలని చెప్పేసి రావడం జరిగింది. ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ మేము అనుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఫిషింగ్ చేస్తురా అన్న? ఫిషింగా ఏంటిదన్నా? పట్టినాడు చాలా సేపటి నుంచి పట్టినావా అన్న? చాలా సేపటి నుంచి పట్టినావా? ఎంతసేపు అవుతుందన్న మీరు పట్టబట్టి? ఎంతసేపు అవుతుంది? చాప? అరే కానీ మస్తు చేపలు ఉంటాయి అన్న ఇలా, కానీ దొరికాయి అవి. నువ్వు కూడా పట్టానా చేపలనా? చాలనా? ఏ అది అయిన పట్టి నువ్వు పట్టినట్టు. అదొకటి కిలో అవుతుందా ఇది? ఏ శేఖర్ నాకైతే 2 పీసులు కూడా రావు ఇలా. జస్ట్ మిస్ అయిందన్నా. పిండి పెడుతున్నావా? పిండి పెడితే పడతాయా? తినేదికి వస్తాయి, కొంచెం అది మూతికి దిగుతుంది. అటు చిన్నప్పుడు అవి పెడుతున్నాయి కానీ నట్టలు. ఇప్పుడు నట్టలు ఎటు దొరుకుతున్నాయి? ఏదన్నా అనా నువ్వు సాధించినావన్నా.
అన్ననే మొత్తంలో సాధించను. ఎంతసేపు నుంచి పడుతున్నావు నన్ను? గంట సేపు నుంచి. ఇవన్నీ ముళ్ళే ఇవన్నీ. అరే గట్టి పడ్డాను మరి. ఇవన్నీ ముళ్ళే చుట్టూ. ఏం చేప అన్న ఇది? కోరకలు అంటారు ఇవి. అబ్బబ్బా. ఫ్రై చేసుకుంటారు. అరే శేఖర్ అన్న ఇవే అంటాడు అన్న, టేస్ట్ బాగుంటాయి అంటాడు ఇవి, కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్న. ముళ్ళు ఉంటుందా చేప? ఓకే. కాల్చుకుని వచ్చేసాం. అరే కానీ ఇవన్నీ ముళ్ళు పోస్తుంది వేసేది. అవునన్నా, ఇక్కడ పెద్ద చేప ఉంది అన్న, ఇది ఓలు పట్టారు ఇది. చచ్చిపోయింది. అయ్యో, ఎట్లనే దొరికినాక మనం చంపుతాం కదా, ముందే చచ్చిపోయింది అది. చచ్చిపోయిందని ఏం ముడతావు? అదే ఇట్లా చచ్చిపోయింది అని చెప్పేసి నేను టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా, ల్యాబ్కి తీసుకోవాలి. క్యాప్ కదా కూడికి పెడదామా? ఇక ఫిషింగ్ చేద్దామని వచ్చినాం కదా, ట్రై చేద్దాం. మ్యాక్సిమం అన్న వాళ్ళు 1 అవర్ నుంచి ట్రై చేస్తారు, అన్నతోటి కాలే. చూద్దాం, మన లక్ కూడా మనం టెస్ట్ చేసుకుందాం. పడ్డదనుకో హ్యాపీ, పడకపోతే కూడా హ్యాపీ. ఇక్కడ మనకి ఫిషింగ్ రాదు కాబట్టి. చలో. చూద్దాం, మన లక్కుని పరీక్షించుకుందాం. పడ్డదనుకో హ్యాపీ, పడకపోతే కూడా ఏమనుకుని నన్ను. అన్న చాలనా పడుతుందంటవా? పడుతుంది, ఎందుకు పడదు? ట్రై చేయాలి, పోయేదేముంది? వీలైతే ప్రేమించాలి. ప్రేమించేది ఇప్పుడు చేపను ప్రేమించుడు, దాన్ని చంపడానికి చూస్తున్నాం. సంపొద్దు మనము. అదేంటన్నా మొత్తం ఆడదాకుంది అది. ఇంకోటి వేసినావా? చూడండి చేప పడుతుందో లేదు. వన్ టూ త్రీ. పడనా, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తే పోతాయి అవి. ఓకే. వీటికి అవి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాయి ఇప్పుడు నీళ్ళలో వీటి చెవులు వినిపోయాయి. అగో అగో ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు థర్మోకోల్? చూడండి, గమనించి చూడాలి, మీరు చూస్తే తెలుస్తుంది. కానీ పడాలా నా చేప? పెద్దది పడాలన్నా. ఇలా కొరమటలు ఉంటాయా అన్న? అన్నీ ఉంటాయి. కొరమటనే వాడాలి. కొరమట పడదనుకో దావతే అన్న. పడింది అన్న, 2 ఒకటి ఒకటే అన్న. అగో పోతుంది, అగో పాము అగో. ఇప్పుడు మనం ముంగడికనే పోయిందా? అగో మేము 2 వచ్చినాయి మా మీద. అవునా? అయితే ఇట్లా దగ్గరికనే పోయిందన్న నాకు. ఓకే. ఇంకా అనుభవం ఎట్లా ఉంది మరి నీకు? ఏదన్నా ఏదైనా కనిపిస్తుందా? ఇట్లా వచ్చిందా? కనిపిస్తుందా? ఒక పని చేస్తా, బండి ముంగడికి కనిస్తా. అన్నది కనిపిస్తుంది నవంబోమ అన్నది. నవంబోమ ఇంతసేపు ఉన్నది. ఒక నిమిషం అండి, బండి ముంగడికంట. ఏ వద్దన్నా నా వద్దు, మనకి ఎందుకన్నా వచ్చేసాయి. ఏ వీడియోదేముందా? ఏ భయం అవుతుందన్నట. అసలు మన కోసం ఎందుకు వచ్చినావు? ఏ అన్నా వద్దు నడువు. అది కాదు సార్, ఇది ఏం పాము అని చూస్తున్నావు? ఏ పాము అన్నా కానీ. ఒక పని చేయి, వీడియో చూస్తున్నావా? శేఖర్ నాకు వీడియో కాల్ చేయి, ఏం పాము చెప్తున్నాను. ఏ నడవానా అన్నా వద్దుదా.
ఇది రెండో పాము రావడం. అదే అక్కడ ఒకసారి నేను ఫిషింగ్ చేస్తుంటే కూడా సేమ్ అట్లనే వచ్చింది. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఫిషింగ్ చేస్తుంటే ఒకసారి వచ్చింది నా పక్కకి పోయింది. ఇంకోటి ఇప్పుడు మన ముంగటికి వచ్చింది. అయితే అదెందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది? టైం ఓన్లీ ఒక 10 minutes వరకు 2 పాములు వచ్చినాయి. అవును, మనం చెప్పేసి వచ్చినాం కదా వీడికి. అదేం పాములో అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా శాంతిపేటకి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే షూ వేసుకొని రండి వీలైనంత వరకు. కట్టి ఈడు ఉన్నాడు శాంతి. అరే ఫోన్ అన్న ఉండని, ఇప్పుడు ఎందుకు కట్టే ఆడ దొరికి వద్దు అయిపోతుంది, దాన్ని చంపేస్తుండే పక్క. వద్దన్నా వీడియో పెడుతుంటే కాకపోతే ఏంటంటే కాదన్నా, ఒక్కటి దొరికిందని చంపుతూ 1000 దాకుంటాయి పాములు. అట్లనే ఏం చంపుతాం? 1000లో మనము ఒకటనే చంపితే కానీ ఒకటి తక్కువ అవుతుంది కదా 1000కి. వద్దన్నా, పాములు మనకెందుకు, మళ్ళీ పుసుకున్నది రివర్స్ అయ్యి మనని కరిస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోదాం అన్న, జాలనా వద్దు వెళ్ళిపోదాం. ఇక పాములకు భయపడితే ఎట్లా శాంతి? ఏ పాములకు కాదన్న, అందుకే బైబిల్లో ఒక మాట రాసింది, తెలుసు కదా నీకు? తెలుసు. సరే ఫోన్ కానీ వెళ్దాం పండి. నేను ఇప్పుడు పట్టుకొని ఇట్లా పాములు ఇట్లా చేతితోనే ఇట్లా చంపేద్దాం అనుకున్నా, అంత కోపం వచ్చింది. వద్దనా, కానీ నువ్వు వద్దన్నావు చూడు, ఒక్క మాటకే నేను వదిలేసిన. వద్దనా, పాములు చంపొద్దు. ఇంకోటి ఏంటంటే భయం అవుతుంది ఇట్లా, అవి పుసుకున్న రివర్స్ అయ్యి మనం కాటేసినాయి అనుకో, మనకంటే ఎక్కువ భయము దానికి ఉంటుంది శాంతి. ఉంటది కానీ ఇప్పుడు మనకు భయం ఉన్నప్పుడు వెనకకి తగ్గాలి అంతే. ఎట్లా చంపాలంటే తెలుసా నీకు? పాము తోక పట్టుకోవాలి, చుట్టూరుగా దింపి కొట్టాలి కింద, అదే చచ్చిపోతుంది. అవును, భయపడద్దు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వచ్చినారు అనుకో శాంతిపేట చెరువు, ఖచ్చితంగా షూ వేసుకొని రండి. అవును, మంచిగా సేఫ్టీగా రండి. అవసరం అని కూడా కట్ట కూడా తెచ్చుకోరు. ఫోటోలు వీడియో బిజీలలో మీరు వెళ్ళిపోతుంటే వెనక పాములు వచ్చేస్తాయి, అవి ఎప్పుడు నాకుతాయో తెలియదు, ఎప్పుడు కాటేస్తాయో తెలియదు. సో చాలా బీ కేర్ఫుల్ ఉండాలి ఇక్కడికి వచ్చే వాళ్ళు. మేము ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి చెప్పేది ఒకటే, అర్థమైనా? మీరు కట్ట ఖచ్చితంగా తీసుకురండి. అవును, భయపడొద్దు. ఇంకోటి మెయిన్ గా కపుల్స్ ఎవరైనా వస్తే కూర్చొని సీనరీ విజిట్ చేయడమే కాదు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మా కార్ ఇది, వెళ్ళిపోతున్నాం ఇక. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు చాలా ఎంజాయ్ చేసినాం, దాదాపు ఒక 3 to 5 hours బాగానే ఎంజాయ్ చేసినాం ఇక్కడ. కానీ ఆ పాములు వచ్చడం కొంచెం భయమైంది, చాలా భయం ఫ్రెండ్స్. ఓకే, మీరు వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండని, అదొకటైతే నేను చెప్తున్నా. సో మేము రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు, ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.